తిరుపతిలో నాణ్యత లేని ఆహార పదార్థాల విక్రయాలపై నగరపాలక సంస్థ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. నగరంలోని పలు ఐస్ క్రీం తయారీ కేంద్రాలు, రెస్టారెంట్లలో గడువు ముగిసిన పాడైన ఆహార పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బైరాగి పట్టేడులోని రెస్టారెంట్లో ఎలుకలు సంచరిస్తున్నట్లు గుర్తించి రెస్టారెంట్ను తాత్కాలికంగా సీజ్ చేశారు. మరికొన్ని ఐస్ క్రీం తయారీ కేంద్రాలపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. బైరాగ్పేటలో ఉన్న స్టార్ ఫుడ్స్ పక్కన ఉన్న పలు రెస్టారెంట్స్, దాని పక్కన ఉన్న బేకరీలు, వీటన్నిటిని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు కేశవాయన గుంటలో ఏదైతే మొబైల్ ఫలూడా అండ్ ఐస్ క్రీమ్ వ్యాన్స్ ఉన్నాయో ఒక 10 వ్యాన్స్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ గోడౌన్ ఒకటి పెట్టున్నారు. సో ఆ గోడౌన్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మనకి ఏదైతే అన్నపూర్ణం గుడి దగ్గర మనకి డైరీ స్మూత్ అని చెప్పేసి ఐస్ క్రీమ్ గోడౌన్ ఒకటి పెట్టున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాని పక్కన శివమనేస్ అని 2 ఐస్ క్రీమ్ షాప్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి ఉంది. సో ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా. సో ప్రధానంగా మనకి ఏదైతే బైరాగ్పేటలో మనం చూసిన స్టార్ ఫుడ్స్ మీద ఇదివరకే పలుమార్లు కంప్లైంట్ వచ్చాయి. సో దానిలో ఇన్స్పెక్షన్ చేయగా మనకి చాలా సివియర్ వైలేషన్స్, మున్సిపల్ నామ్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ నామ్స్ మనం అబ్జర్వ్ చేసాం. అక్కడ మెయిన్లీ దాంట్లో రొడెంట్ ఇన్ఫెస్టేషన్ ఎక్కువైపోయి ఎక్కడ చూసినా ఎలుకలు ఇవన్నీ కూడా మన కిచెన్ ఏరియాలో అండ్ స్టోరేజ్ కంపార్ట్మెంట్లో మనకు డైరెక్ట్గా విజువల్స్కే కనిపిస్తున్నాయి. సో దాంతోపాటు హైలీ ఇన్సానిటరీ అండ్ అన్హైజీనిక్ కండిషన్స్లో కూడా కిచెన్ అండ్ స్టోర్ రూమ్స్ అన్ని ఉన్నాయి. ఇది టోటల్గా ఎక్కడ చూసినా కూడా చెత్త బ్లాక్ అయిపోయిన డ్రైనేజ్తో ఒక డంప్ యార్డ్ మాదిరిగా లోపల కనిపించడం జరిగింది. దాంతోపాటు మనకి బూజు పట్టిపోయి రూఫ్స్ అంతా కూడా నలుపు రంగు తిరిగిపోయి టోటల్గా పెయింట్ అంతా కూడా ఊడిపోయి ఫ్లోరింగ్ అంతా కూడా చాలా దారుణంగా అపరిశుభ్రంగా ఉన్న వాతావరణాన్ని అబ్జర్వ్ చేశాము. సో మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది అండ్ పెనాల్టీ వేసి దాన్ని టెంపరీగా ఎస్టాబ్లిష్మెంట్ క్లోజ్ చేయడం జరిగింది. అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా వాటికి సంబంధించి కేసు బుక్ చేయడం జరిగింది.